నమస్తే అందరికీ. ఎపిసోడ్ చూసిరా? మీకేమనిపించింది? నాకైతే ప్రోమో కట్ చేసిన ఎడిటర్ మామ కలిస్తే మామ నీకు ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ ఎడిటర్ మామ, బిగ్ బాస్ టీమ్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ప్రోమోలో ఉన్నంత లేదు అనిపించాలి. అంటే ప్రోమోలో ఉన్నంత లేదురా అనిపిస్తే ఓకే, కానీ ప్రోమోలో ఉన్నది లేదురా అనిపించద్దు. అసలు ప్రోమోలో ఉన్నది ఏంది, ఎపిసోడ్లో ఉన్నది ఏంది, అక్కడ కట్ చేసి అది ఏందో డిమాండ్ పవన్ కోసం ఏదో చేసినట్టుగా చూపించడం అది చాలా బ్లండర్ అబ్బా. నాకు అసలు నచ్చలే. అప్పుడు ఎపిసోడ్ అప్పుడు ప్రోమో చూసిన తర్వాత లైవ్లో టాస్క్ జరుగుతుంటేనే అర్థమైపోయింది. ఎపిసోడ్ చూసినాక ఇంకా క్లారిటీ వచ్చింది. బ్లండర్. ప్రోమో కట్ చేయడమే బ్లండర్. అంటే ప్రోమోలు చూసి మీరు నమ్మద్దు ఎపిసోడ్లో ఇది ఉంటుందని అన్నట్టుగా చేస్తే తప్పు కదా. ప్రోమోలో ఉన్నంత లేదనిపించాలి. ప్రోమోలో ఉన్నది లేదు, ప్రోమో వేరు, ఎపిసోడ్ వేరు అనిపించద్దు. కొంచెం ఆలోచించండి. ఇది బ్యాడ్ స్ట్రాటజీ. అది ఏదేం దిక్కు వలన కటింగ్, ప్రోమో కటింగ్ నాకు అర్థం కాలేదు. లిటరల్లీ బ్యాడ్ స్ట్రాటజీ. ఈ సీజన్లోనే ఇంత దారుణంగా ప్రోమోలు కట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఎట్లుంటుందంటే అంత మ్యాటరే ఉండదురా. ప్రోమో చూస్తే కేజీఎఫ్, ఎపిసోడ్ చూస్తే హృదయకాలయం, ఇట్లాంటి కామెంట్లు వచ్చేది. ప్రోమో చూస్తే బాహుబలి, సినిమా చూస్తే RRR ఉండదు కదా. సినిమా ఎడిటర్ మా దిక్కుమల కటింగ్. రీతు సంచాలకగా సూపర్ గుడ్, ఎక్సలెంట్గా చేసింది, చాలా బాగా చేసింది. సంజనక్క చాలా ఇరిటేషన్ చేసింది, చాలా కంటే ఎక్కువ చాలా ఇరిటేషన్ చేసింది. లిటరల్లీ సంజనక్క ప్యానిక్ అయినా అన్నది, కన్ఫ్యూజ్ అయినా అన్నది, ఏదో అన్నది, సారీ చెప్తే అన్నది. సారీ చెప్తే తప్పు ఒప్పు అయిపోద్దా? బాస్కెట్ని తిప్పింది, మొత్తం గుమ్మరించింది, తప్పు అయిపోయింది అంటే అయిపోయిందా? వాళ్ళు దాటిపోయారు, ఆల్ అవుట్, వీళ్ళు అవుట్ అని అంటే, ఆల్ అవుట్ అంటే నీకు సేవ్ చేయాలన్నా అక్క? చాలా తప్పు, చాలా డిస్ట్రాక్షన్ చేసింది, చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటికీ కంట్రోల్ చేసుకుని రీతు చాలా బాగా మాట్లాడడానికి ట్రై చేసింది. ఈవెన్ హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేసినా కానీ రీతు ప్లీజ్, రీతు వద్దు, రీతు అది రీతు ఇది రీతు అని చెప్పి మాట్లాడింది. చాలా ఇరిటేట్ చేసింది. అండ్ ఆఖరికి తనకి కొంత ఆస్తమా ప్రాబ్లం ఉంది సంజనక్కకి. ఎంబటే పోయి మెడిసిన్ వేసుకుంది. ఇక కళ్యాణ్ సంచాలకగా బాగా చేసినా బాగా చేయలేదా అంటే ఒక మాట అబ్బా. ఇగో మీకు 2 తెల్ల పేపర్లు ఇస్తా. ఒక తెల్ల పేపర్ కంప్లీట్గా సూపర్గా ఉంది, ఇంకొక తెల్ల పేపర్ కొంచెం లాస్ట్లో జస్ట్ గోరంతా చిరిగింది. ఇప్పుడు ఈ తెల్ల పేపర్ బెస్టా, ఈ తెల్ల పేపర్ బెస్ట్ అంటే ఏంది? 2 ఒకటే కదా. రెండిట్లో తప్పేం లేదు కదా, 2 ఓకే కదా. ఆ కొసకి గింత జరిగితే ఇదేం తప్పు కాదు కదా. అట్లని ఇది సెలెక్ట్ చేసుకుంటే తప్ప, ఇది బెస్ట్ అని అంటే తప్ప, ఇది బెస్ట్ కాదు అంటే తప్పయిద్దా, ఇది బెస్ట్ అంటే తప్పయిద్దా, ఇది కూడా బెస్టే కదా అంటే తప్పయిద్దా? ఏమైంది చెప్పు? అక్కడ డెసిషన్ మేకింగే కష్టం. అందులో ఏదో గుడ్డిలో మెల్లగా ఒక నిర్ణయం తీసుకోవాలి. టవర్ చక్క ఉంది కాబట్టి తీసుకున్నా అన్నాడు, దాంట్లో తప్పేముంది? దానికి తనుజ, దివ్య అందరూ గౌరవ కాడికి వెళ్ళి అందరూ ఎగబడ్డరయ్యా. ఎందుకంటే ఒక సంచాలకి ఏదైనా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు తప్పంటే మనం హైలైట్ అవుతామని నిలబడ్డట్టుకున్నా తప్ప కనీసం బుర్ర పెట్టి ఆలోచిస్తురా. ఈ తనుజ అయితే లేస్తుంది, బీపీ వచ్చింది ఉంటుంది. ఎందుకు? దేనికి అంత బీపీ ఎందుకు? నాకు అది అర్థం కాలే. అంత సీరియస్ అవుతుంది అంటే సుమన్ అంటే ఇష్టము, సుమన్ అంటే యాజ్ ఎ బ్రదర్గా తనంటే ఎంతో లైకు, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే క్యూటీ అని చెప్పి బాగా ఇష్టం. వాళ్ళకి ముద్దు ముచ్చట అన్నంటే చాలా ఇష్టం, ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అవన్నీ ఉండని, అవన్నీ తీసుకొని సంచిలో పెట్టుకోండి, దగ్గర ఉంచుకోండి. టాస్క్లో ఒక సంచాలకు చెప్తుంటే సంచాలకు మీదకి ఎగబడేనా? వీళ్ళు సంచాలకుగా చేస్తే ఆపోజిట్ వాడు మాట్లాడితే ఏమంటారు తెలుసా? నేను సంచాలకు, మీరు మాట్లాడడానికి లేదంటారు. ఇంత బిల్డప్లు కొడతారు, అంత గట్టి వాయిస్లు రేజ్ చేస్తారు. నా కళ్యాణ్ సూపర్ అనిపించింది ఆ టైంలో. కానీ రాత్రి కూర్చుండి ఆమె ఉంటుంది నన్ను, ఆమె అంటే ఏంది, వాళ్ళంటే ఏంది? నువ్వు సంచాలక రైట్ చేసినావు, రాంగ్ చేసినావు, బస్ అంతే. ఆమె అంటే ఏందే? ఆమె కోసం వచ్చినావా నువ్వు? బిగ్ బాస్ హౌస్కి జనం కోసం వచ్చినావా? నువ్వు నిరూపించుకోవడానికి వచ్చినావా? ఎప్పుడు చూడు గాయమతో ఏమవుతుంది? బంకాయ పులుసు, బెండకాయ పులుసు ఏమవుతుంది? కొబ్బరి పీస్ అన్న తీసేసిన తర్వాత పనికొస్తుంది. సోఫాలలో గిన్నెలో కన్నా ఫర్నిచర్గా వేస్తారు. అంతకంటే దారుణంగా టిష్యూ పేపర్ కంటే దారుణంగా మర్చిపోతారు తెలుసా. ఆ తర్వాత కలుస్తారేమో, అప్పుడప్పుడు కలుస్తారేమో, కానీ ఈయనేమో అనుకుంటాడు ఆ తర్వాత ఈమెతో పాటు నేను సీరియల్కి పోతా, యాక్టర్ని అయిపోతా అనుకుంటాను. కానీ అంత లేదు. సరే ఉంటుంది కావచ్చు, పేరు ఉంటుంది కావచ్చు, బయటకు వస్తారు కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత కలుస్తారు కావచ్చు అప్పుడప్పుడు. చూడలేదా మనం ఇట్లాంటి బాండింగ్స్ ఇవన్నీ? తర్వాత ఏమైతాయో. ఎందుకన్నా సీరియస్ అవుతున్నావు అంటారా అనిపించింది అబ్బా, చెప్తున్నా. అప్పుడప్పుడు మనం సీరియస్గా చెప్పకపోతే ఎట్లా అంటారా? మరిన్ని అన్న సీరియస్ అయినట్టే ఉందా? నేను సీరియస్ అయితే ఆయన కావాల్సుకొని అయినట్టుగా. కానీ చెప్తున్నా, నాకు మంచిగా అనిపించలేదు అబ్బా. ప్రోమో కటింగ్ చూసి నాకు ఇరిటేషన్ వచ్చింది అబ్బా. ఏ మాటకు ఆ మాట. టూ మచ్ దారుణమైన కటింగ్ అబ్బా. రీతు అంత బాగా సంచాలక చేస్తే ఘటన గడి చేసేది. అంత ఆగం చేస్తే అంటే కూడా ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు ఎగిరి వీళ్ళు ఎగిరితే లొల్లికున్నా వారే. సరే ఒక పని చేస్తా అని చెప్పి, సరే నువ్వు 2 సార్లు దాటినావు కదా, నేను పక్క పెట్టే, నిన్ను ఆడమంటున్నా తీసేయలేదు టాస్క్ నుంచి, నిన్ను ఆడమంటున్నా, ఇంకొకరిని సేవ్ చేస్తున్నా. సరే ఆమె బయటకు పోలేదు, లోపలనే ఉండి ఆడింది, ఆమెకు తక్కువనే వచ్చినాయి కాబట్టి ఆమెను పంపిస్తున్నా అని చెప్పి చేసింది. ఇక్కడ దగ్గరకు వస్తున్నా కొద్దీ మంది ఎక్కువ ఉంటే మజ్జిగ పలచగెత్తాను, మంది తక్కువ ఉన్నారు కాబట్టి పెరుగు చిక్క ఉన్నది.
చికా ఉన్నప్పుడు అక్కడ అందరూ క్లోజ్ ఉన్నోళ్ళే ఉంటారు. క్లోజ్ ఉన్నప్పుడు ఏంది చికాకులే ఉంటాయి అన్నీ. ఎవరిని కాదన్నా నొప్పే, ఎవరిని అవునన్నా నొప్పే. అవునన్నా కాదన్నా లెక్కుంటది. కానీ సంజనక్కకైతే ఎవరు సపోర్ట్ లేదబ్బా. ఒక ఇమాన్యులే. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈరోజు సంజనక్క బిహేవియర్ చూస్తుంటే ఇఫ్ ఇన్ కేస్ ఇమాన్యుల్ తోటి లేకపోతే అక్క తను చాలా సార్లు సీరియస్ అయ్యేదేమో. సీరియస్ అయినప్పుడల్లా వర్డ్స్ లూజ్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అనే పదం కావచ్చు, క్లాసు మాస్ అనేది కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటే మన మన రేంజ్ మెయింటైన్ చేయాలన్న సెన్స్ ఆఫ్ మాటలు. అంటే అఫ్కోర్స్ ఆమెకు ఆ బయట ఆ రేంజ్ ఉంది. ఆ రేంజ్ ఆఫ్ సెటిల్డ్ పర్సన్ మంచి మన భాషలో చెప్పుకోవాలంటే సౌండ్ పార్టీ అన్ని రకాలుగా చాలా గట్టిగా ఉంది కాబట్టి ఆమె లిటరల్లీ అంటే అది బాసిజం అనేది కనబడతా ఉంది. చాలాసార్లు కనబడుతుంది. ఇప్పుడు చూడు నువ్వెవరు చెప్పడానికి నాకు ఆఫ్టర్ ఆల్ అన్నది ఫ్లోలో అన్నది అంటే ఎక్కడ లేకుండా మనసులో లేదు, బ్రెయిన్లో లేకుండా టక్కున వచ్చేసిందా ఫ్లోలో అంటే చెప్పలేము. కానీ వచ్చింది అయితే మాత్రం ఖచ్చితంగా అవతలలోకి హట్టింగ్. ఆఫ్టర్ ఆల్ అనడం ఏంది? ఆఫ్టర్ ఆల్ అనడానికి ఆమె ఎవరు? బిగ్ బాస్ తోటి కంటెస్టెంటే కదా. హౌస్ బయటనే అన్ని హౌస్ లోపల పోయిన తర్వాత అందరూ ఈక్వల్ అన్నట్టు ఉండాలి. కానీ బిగ్ బాసే ఈక్వల్గా ఉండడు. బిగ్ బాస్ వాళ్ళకి ఫేవర్గా చూస్తాడు, ఇంకొకరికి ఫేవర్గా చూడాడు. ఇలా నాకు తనుజ అసలు నచ్చలేదు అబ్బా. ఎక్కడ నచ్చలేదు తెలుసా? నాకు మామూలుగా స్టార్టింగ్ అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే రాణులు రాజులు కాన్సెప్ట్ అలౌన్ చేసినాక వాళ్ళు పోయి డ్రెస్ వేసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ మొఖాలు చూసింది చూడు, ఇరిటేటింగ్గా చూస్తుంది. నాకెందుకు ఇవ్వలేదు బిగ్ బాస్ అన్న సెన్స్లో చూస్తుంది కోపంగా వాళ్ళని, దివ్యని రీతుని. నాకు అది నచ్చలే. నీకు నచ్చపోతే ఏముందా? మా తనుజ విన్నర్ అంటే విన్నర్ కానీ ఎవరికి కావాలి? విన్నర్ అయితే నాకేమన్నా వస్తుందా? విన్నర్ కాకపోతే నాకేమన్నా వస్తుందా? అది నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ నచ్చలేవు అని చెప్తున్నా అంతే. నీకు నచ్చలా ఎక్స్ప్రెషన్ పెడతారంటారా? పెట్టకూర్రి ఏనన్నా పోనీ నాకేంది. సరే, ఈ వీడియో వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. చాలా చాలా తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రతిరోజు నేను లేట్ చేస్తున్నా, మీ అందరికీ ఇబ్బంది పెడుతున్నా, క్షమించాలి. మళ్ళీ సారీ. మ్యాక్సిమం తొందరగా పెట్టడానికి నా సాయి శక్తిలో ప్రయత్నిస్తా. అండ్ దీనికంటే ముందే నేను ఓటింగ్ పోల్ అనాలిసిస్ వీడియో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. అది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అప్లోడ్ అవుతుంది. అది చెకింగ్స్ లేకుండా మానిటైజేషన్ ఆన్ చేయకుండానే టక్కన అప్లోడ్ చేసేసిన. ఎందుకంటే 1,20,000 మందికి 20 మంది తక్కువ ఉన్నారు అనే పాయింట్ మీకు తెలవాలి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ వీడియో పెట్టిన చూడుర్రి. అండ్ ఓటింగ్ పోల్ గురించి కూడా చెప్పిన. ఓటింగ్ పోల్లో వింతలు ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, అందులో చూడండి. అండ్ ఆ తర్వాత ఈ వీడియో పెడుతున్నా కాబట్టి వెంటనే నోటిఫికేషన్లు రావు. మీరు దయచేసి మన ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయినారు గోరి. యూట్యూబ్ నోటిఫికేషన్లు పంపకపోయినా, మీకు మెసేజ్ వచ్చినా, పైన పాపప్ వచ్చినా, రాకపోయినా, కనబడకపోయినా మన నోటిఫికేషన్ మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ లెక్క వస్తుంది. మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో వస్తుంది. అక్కడ మీరు రెగ్యులర్ మెసేజ్ చూడక్కర్లేదు. కానీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు అట్లా బ్రాడ్కాస్ట్ మెసేజ్లో అప్పుడు ఏమైనా మెసేజ్లు కనబడితే చూడొచ్చు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడు నోటిఫికేషన్ వచ్చేసినట్టే. ఓకేనా? జాయిన్ అవుతారని భావిస్తానా. అట్నే సబ్స్క్రైబ్ చేయకపోతే చేస్తారని అనుకుంటానా. అమ్మయ్య, ఒకవేళ ఈ వీడియో చేస్తున్నప్పటికీ 1,20,000 అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. కంటిన్యూ చేద్దాం. 2 లక్షలు టార్గెట్ పెట్టుకుని స్టార్ట్ చేసిన ఈ ఎపిసోడ్లో, ఈ సీజన్లో రివ్యూస్ 1,19,000 నుంచి 1,20,000 పోవడానికి మెట్టుకుంటూ పోతుంది. అది ఇది 100 మంది కానీ 3-4 రోజులు 5 రోజులు అవుతుంది. దారుణం అనిపించింది. ఇక మనం 10 లక్షలు ఎప్పుడు కొట్టేది? ఆశకి అద్దు ఉండాలి అంటారా? ఓకే ఉన్నది 2 లక్షలు చాలు. 2 లక్షలు సరే. ఓపెనింగ్ వచ్చేసి మనకి ఎపిసోడ్లో డార్లింగే వస్తున్నా, డార్లింగే ఇది ఫీలింగే, డార్లింగే. సార్ ప్రియదర్శిని మేడం, థ్యాంక్ యూ మేడం. అండ్ చాలామంది మా ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి చాలామంది వాడికి ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడి ధైర్యం చెప్పి, అంటే ఫైనాన్షియల్గా కాదు, మోరల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, సార్లకి, మేడంలకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు వాడికి అసలు లిటరల్లీ గుండె బరువెక్కిందబ్బా ప్రేమతోటి, అందరి ప్రేమతోటి, మీరంతా చూపించిన ప్రేమతోటి, అమౌంటు ప్లస్ లవ్, అఫెక్షన్. పాపం వాడి అకౌంట్కి ఏంటంటే 35,000 కాగానే ఫ్రీజ్ అయిపోతుంది. అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అని చెప్పి వచ్చిందా. ఈరోజు బ్యాంకుకి పోయిండట, చూద్దాం. మొన్న ఒక 35,000 వచ్చినాయి. ఒక అన్న సపరేట్గా 50,000 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అట్నే చాలామంది, ఒక్కరని కాదు చాలామంది, పేరున చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్టు. ప్రతి ఒక్కరు 100 నుంచి 1,000, 2,000 ఎంత వీలైతుంది ప్రతి ఒక్కటి మీ చెమట చుక్క, మీ రక్తం చిందించి, అంటే ఏం చేసినా మీరు సాఫ్ట్వేర్ నౌకరీ చేయని, డాక్టర్ చేయని, ఏదైనా కానీ మీ కష్టం, అది మీ కష్టం. ఏది ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారబ్బా. ఆటో నడుపుకునే అన్నల దగ్గర నుంచి, బీడీలు చేసే అక్కల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాకుండా మీ సాయ శక్తులు మీకు అయినంత చేశారు. అయిన దానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్.
మీకు మళ్ళీ ఇది వందింతలై తిరిగి రావాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన ప్రతి హెల్ప్ వందింతలు వెయ్యింతలై మీకు రావాలి, మీకు మీ పిల్లలకి కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక అక్క అయితే డైరెక్ట్గా వైజాగ్కి రమ్మని చెప్పి ఫోన్ చేశారు, ప్రియదర్శిని అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్దర్ అప్డేటు వాడికి కాల్ పెట్టించిన తర్వాత ఎట్లుంది ఏం కథ అన్నీ కూడా నేను మీకు చెప్తా. అండ్ మనందరం కలిసి వాడిని నిలబడేలా చేస్తున్నాం. ఆ నిలబడ్డ రోజు నేను వీడియో తీసి మీకు పెడతా. వి డిడ్ ఇట్ అని చెప్పుకుందాం గర్వంగా. సీను 65 సవకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున వి డిడ్ ఇట్. అంతే. రైట్, కంటిన్యూ చేద్దాం. యా డార్లింగే చూసినా డార్లింగే ఆ పాటతో స్టార్ట్ అయింది మార్నింగ్. ఆ తర్వాత మనకి స్టోర్లో లెటర్ వచ్చింది. లెటర్లో ఏంది, ఎవ్రీ వన్ గెట్ రెడీ ఫర్ ద డే అని వచ్చింది. రాగానే ఇక వీళ్ళు ఫుల్ ఖుషి. అసలు ఎట్లా అంటే దమ్ అదం అదం ఆనందం అన్నట్టుగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ డే. మా వాళ్ళు వస్తారు, చుట్టాలు వస్తారు. కానీ చదువురు బెడ్షీట్లు దులుపుర్రి అంతా సెట్ చేయరు, నీట్గా చేయరు అని చెప్పి బిగ్ బాస్ మా మంచి పని చేసినాం. ఇదంతా చదివిరు వాళ్ళు ఆ గ్యాప్లో. ఆ తర్వాత వీళ్ళందరినీ తీసుకుపోయి స్టోర్ రూమ్ ఏందది యాక్టివిటీ రూమ్లో పడేసి గొల్లెం పెట్టి ఇక్కడ లోపలంతా బిగ్ బాస్ కింగ్డమ్ అనే దానికి సెటప్ చేసిండు. అక్కడ ఏముంది బయట సెటప్ ఓకే, లోపల ఏం పెద్ద సెటప్ ఏం లేదు. కానీ అక్కడ ఇక్కడ సోఫాలు, ఆ సోఫాలు డెన్ను సోఫాలు పెట్టారు కదా, డెన్ను సోఫాలన్నీ కూడా పెట్టింది దీనికా అన్న ఫీలింగ్ అప్పుడు వచ్చింది నాకు. ఓకే, ఈ రాజుల టాస్క్ కోసం అట్లాంటి సోఫాలు డిజైన్ చేస్తారు. ఇట్లాంటి సోఫాలు ఫ్యాన్సీగా డిజైన్ చేస్తారు కదా, ఇదేంటి ట్రెడిషనల్గా డిజైన్ చేసినట్టుకున్న ఈ సోఫాలు ఏదో మహారాజా కుర్చీలా చేసిరేందా అనుకున్నా. ఓహో, ఈ రాజుల టాస్క్ కోసం అది డిజైన్ చేసినావు మామ, సూపర్ మామ నువ్వు. ఆ సోఫా వేసేసారు, లోపల సెటప్ చేసేసారు. ఆ యాక్టివిటీ రూమ్లో ఉన్నంతసేపు వీళ్ళు దంసరాట్స్ అంటారు కదా, దంసరాట్స్ ఆడిర్రు. ఇంకేంది స్టాచ్యూ యాక్ట్ అంటాం కదా, సరే స్టాచ్యూ గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడేది. స్టాప్ STOP స్టాప్ అని చిన్నప్పుడు ఆడేది. ఎంతమంది ఆడారు స్టాప్ STOP స్టాప్ అంటే కథ రిలీజ్ అనేదాకా కదలద్దు. స్కూల్లో క్లాసుల్లో ఎక్కడ పడితే అక్కడ స్టాప్ అనేది. సో ఆ స్టాప్ గేమ్ ఆడిరు జరసేపు. అందులో సుమనన్న నవ్వించడానికి ప్రయత్నం చేయడం, మొహం మీదుగా చేయడం అని చూడడం, ఇట్లాంటివన్నీ పెడితే వాళ్ళంతా నవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి అనమాట. కొంచెం టైం పాస్ చేసారు. ఆ టైంలోనే చూసి అబ్బా ఏంద్రా నాయన ఈ రోజంతా ఇరిటేటింగ్ ఉందని చాలామంది హట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు రోజు కొట్టుకొని రావరు కదా, కుద్దుతా నిన్ను అన్నట్టు ఉండరు కదా డైలీ. సో వాళ్ళు కూడా టైం పాస్ చేయాలి. ఏం చేస్తారు చెప్పి, ఇన్ని రోజులు అయిన తర్వాత లొల్లి పెట్టుకున్నా కానీ దోస్తులు అయిపోతారు. సరే ఇది అయిపోయిన తర్వాత మనకి ఆ డోర్లో ఓపెన్ చేయగానే బయట బీబీ కింగ్డమ్ అని ఉంటుంది. అది చూసేసి అయ్యో టాస్క్ దిస్ వీక్ నాట్ ఫ్యామిలీ వీక్ గైస్, ఇది ఫ్యామిలీ వీక్ అనుకున్నాం కానీ కాదు గైస్ అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు యాక్చువల్లీ. ఆ తర్వాత మనకి వర్సెస్ లాగా 2 టీమ్స్ ఉంటాయని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత మనకి నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి మీకు ఒక టాస్క్ ఇస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. ఈ మాట వినగానే నాకు ఢంగు అన్నది. అబ్బా నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ప్రక్రియలో ఎందుకు బిగ్ బాస్ మాకు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే కానీ ఇక్కడే మనకు నచ్చిన పాయింట్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఒక్కరికి మాత్రమే ఇమ్యూనిటీ ఇస్తా అని అన్నాడు. ఒక్కరికి ఓకే చల్లబడ్డం. కానీ ఇదేంది వారాంతంలో వస్తుంది, లాస్ట్కి వాళ్ళే క్యాప్టెన్ అవుతారు అని కూడా చెప్పిండు. ఓకే క్యాప్టెన్కి ఇమ్యూనిటీ ఈ వారం వస్తుంది, క్యాప్టెన్ అయినందుకు నెక్స్ట్ వీక్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. అది ద సర్ప్రైజ్, 2 వారాలు ఇమ్యూనిటీ వస్తుంది అన్నమాట. సరే బిగ్ బాస్ రాజ్యానికి రాజులు రాణులు నేను నిర్ణయించారు. వాళ్ళకి ప్రత్యేకమైన విలాసాలు, హౌస్లో యాక్సెస్లు, ఇమ్యూనిటీలు, మన్ను మచాన అన్నిటికీ దగ్గరగా ఉంటారు. వీళ్ళు చాలా 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 అండ్ వీళ్ళే కాదు, వీళ్ళ ప్లేస్లో మీరు కూడా రావచ్చు. మీరు ఏదైనా మతలబ్ చేసి కింద మీద పడి ఆయనతో కిరీటాన్ని ఎత్తుకొని పోవచ్చు. నేను ఇచ్చిన టాస్క్ని బట్టి మీరు మారచ్చు, మీరు ఇంటి క్యాప్టెన్ అవ్వచ్చు, ఇమ్యూనిటీ పొందవచ్చు, ఇట్లా చాలా చెప్పిండయ్యా. అట్నే కమాండర్స్ ఉంటారు. కమాండర్స్ ఎట్లా చెప్తారు అబ్బా, ఇప్పుడు రాజులు అన్నాడు, రాణులు అన్నాడు, కమాండర్స్ అని ఎందుకంటాడు? సైన్యాధిపతులు ఉంటారు, లేదంటే అంగరక్షకులు ఉంటారు, రక్షక భటులు ఉంటారు అని చెప్పచ్చు కదా. అదేందో కమాండర్స్. నువ్వు ఏం అబాతే మాసం అఖిల భారత తెలుగు మాట్లాడే వారి సంఘం, నువ్వేంటి ఇలా మాట్లాడుతావు? బిగ్ బాస్ మామ కమాండర్స్ ఏంది? కమాండర్స్ చేంజ్ ఇట్స్ కాల్డ్ యాజ్ అంగరక్షకులని పెట్టు, సామంతరాజులని పెట్టు, ఏదైనా పెట్టు పేరు. ఇంగ్లీష్ అత్తావు నువ్వు మళ్ళా. రైట్, నెక్స్ట్ కమాండర్స్ కూడా ప్రయోజనాలు ఉంటాయి, అలాగే ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ప్రజలు కమాండర్స్ అవ్వచ్చు, కమాండర్స్ కింగ్లు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బిగ్ బాస్ మామ దాల్చుకుంటే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ కూడా అవ్వచ్చు. రైట్, అసలు రాజు ఎవరు? బిగ్ బాస్. బిగ్ బాస్ దాల్చుకుంటే రాజు మెచ్చిందే రాణి, రాజు మెచ్చిన వాళ్ళే విన్నరు. బస్ అంతే. రాజులు రాణులు ఇంటర్వ్యూలు చేసిరయ్యా, అక్కడ అందరినీ కూర్చొని పెట్టి ఒక్కొక్కరిని పిలుచుకొని అడిగారు. నాకు ఇక్కడ కళ్యాణ్ రాజు భలే అనిపించింది అబ్బా. ఇక మీరు ఈ రాజ్యానికి ఏ విధంగా మరి చేస్తారు, ఏం చేస్తారు మీరు
చేయండి. ఎందుకన్నా స్ట్రక్ అయిన సీడీ లెక్క అని తన అని ఫీలింగ్ వచ్చింది. మేము మా రాజ్యానికి మిమ్మల్ని కమాండర్గా పెడితే మీరు మా రాజ్యానికి ఎలా సేవ చేస్తారు? టింగ్ టింగ్ టింగ్. కృపయా దాన్ చేజియే. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చిండు. నేను విధేయుడుగా ఉంటాను. అయ్యో లైవ్లో చూస్తే గమ్మతయ్యా, నువ్వు ఆల్రెడీ చాలాసార్లు క్యాప్టెన్ అయినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కంటెంటర్ కావాలని కకృతి పడుతున్నావు అన్నట్టుగా దివ్య అడుగుతుంది. అడిగితే ఒకసారి క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి కావద్దంటే, ఆల్రెడీ నువ్వు 2 సార్లు అయినావు కానీ 2 సార్లు అయినాడు 3 సార్లు కావద్దు అంటాడు. ఆల్రెడీ 3 సార్లు అయింది కదా, 3 సార్లు ఇమ్యూనిటీ పొందిండు కదా. అది అడుగుతాడు, నువ్వు ఎన్నిసార్లు అయినా నీకు అసలు బుద్ధి రాదా, అసలు నామినేషన్లకే రావు, నువ్వు మళ్ళీ క్యాప్టెన్ అవుతా అని కోరుకుంటున్నావు అని చెప్పి ఆయన తీసుకోవద్దని ఫిక్స్ అయ్యారు. అండ్ వీళ్ళు పర్సనల్గా డిస్కషన్ చేసుకుని ఒక 4 సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలు అంతా ఉత్త జుజ్జుబి ఎట్లా టైంపాస్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో వచ్చింది దిమాన్ పవన్ వచ్చి, నేను రాజ్యానికి చక్కగా చూసుకుంటాను, విశ్వాసపాత్రుల్లో ఉంటానని బరినన్న, లాయల్టీ మెయింటైన్ చేస్తానని చెప్పి సంజనక చూడు ఎంత క్లారిటీ, లాయల్గా ఉంటానని చెప్తాను, అప్పుడు లాయల్గా ఉంటాను, లాయల్గా ఉండొద్దు అనుకుంటే అది కూడా చెప్పి చేస్తాను, నా దగ్గర ఉన్న క్వాలిటీ అదని చెప్పి. ఇది మాత్రం వాస్తవం, సంజనక క్వాలిటీ అంతే, ఆమె తప్పు చేయాలని కూడా చెప్పి చేసేస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి వంట చేస్తున్నారు, అక్కడ చూపించారబ్బా ఒక సీను, అది ఇమాన్యుయల్కి బాగా వెయిటేజ్. ఇది గోంగూర ఉంచుతుంటే, గోంగూర బాగాలేదు బిగ్ బాస్, మంచి గోంగూర పంపించాను అంటే, ఇది గోంగూరని ఎట్లా గుర్తుపట్టినామని బర్ణన్ అంటాడు. చూసిరా, వార్న్ విత్ సిల్వర్ స్పూన్ అన్న బర్ణన్న, గోంగూర ఎట్లుంటుందో తెలియదట. గోంగూర ఎట్లుంటుంది అని తెలియదు, నాకు చూస్తే గుర్తుపట్టచ్చు అంటే, కాడ రెడ్గా ఉంటుంది కదా అందుకే గుర్తుపట్టినావా అన్నాడు. కాదు ఆకు చూస్తే గుర్తుపట్టచ్చు కదా అన్న అంటే, ఓకే నీకు ఎట్లా తెలుసు అని అంటే, నేను చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వెనకాల ఇంత దొడ్లో గోంగూర విత్తనాలు చల్లేది, ఇంత గోంగూర పెరిగితే అది కట్ చేసి సైకిల్ పెట్టేది, నేను సైకిల్ పెట్టుకొని ఊరంతా అమ్ముకొని వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చేది, కొన్ని కట్టలు అమ్మితే ఆ డబ్బులతోటి మాకు మళ్ళీ నెక్స్ట్ డేకి ఏదో దానికి ఉపయోగపడేది అని చెప్పంగానే టక్కున బరినన్నకి కళ్ళల్లో ఇంత కష్టపడి వచ్చినావు అన్న ఫీలింగ్ వచ్చి అంటే నేను సింపతిగా చూస్తలేను కానీ ప్రౌడ్ ఫీల్ కదా, నువ్వు ఆ జర్నీ నుంచి ఇక్కడికి వచ్చినావు అని అంటే. కష్టాలు చూసినోడికి గెలుపు ఉంటుంది చూడు, ఆ కిక్ వేరు. అండ్ వాడు ఇంత సాధించినా చాలబ్బా, వాడి కిక్ వేరే ఉంటుంది, వాడి మజా వేరే ఉంటుంది, వాడి కిక్ వేరే ఉంటుంది. అఫ్కోర్స్ బాగా డబ్బులు ఉన్నాక కూడా సాధించితే కనుక తక్కువేం కాదు, అది కూడా గొప్పే. అండ్ బాగా డబ్బులు ఉన్న తర్వాత కొంతమందికి ఏమైందంటే, లైఫ్లో అన్నీ చూసిన తర్వాత, విలాసవంతమైన లైఫ్ చూసిన తర్వాత కూడా ఇట్లా కాదు, ఏదో చేయాలి మనం, ఇంకేదో సాధించాలి అన్న ఫీలింగ్లో వాళ్ళు కూడా చేస్తారు. ఎవరి అచీవ్మెంట్లు వాళ్ళు ఉంటాయి, ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇట్లా ఏమీ లేని దగ్గర నుంచి వచ్చినోడికి కొంచెం విజయం సాధించినప్పుడు కిక్ ఉంటుంది, కిక్ అంతే. అది మా ఫ్రెండ్ గారు 3000 ఇస్తే హైదరాబాద్కి వచ్చిన, అమ్మో కష్టాలు చెప్పుకుంటా, అయ్యో కళ్ళీళ్ళు చెప్తాయి, అయ్యో అంత దారుణమైన సిచ్యువేషన్ నుంచి మనం నిలబడితే ఆ కిక్కే వేరప్ప. అది సరే, నీ జర్నీ అసలు మంచి జర్నీ ఏమో, చాలా మంచి జర్నీ అని అంటాడు. సింపతి అని కాదు కానీ ప్రౌడ్ ఫీల్ ఉంటుంది కానీ, చాలా బాగుంది అని అంటాడు. అది ఎవరికైనా బాగా అనిపిస్తుంది అబ్బా నిజంగా. రైట్, మా అట్లా జబర్దస్త్ దగ్గర చాలామంది ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు అట్లా వచ్చిన వాళ్ళే. రైట్, రీతు, సంజన, తనుజ వీళ్ళందరినీ, రీతు ఇక చెప్తుంది, సంజన, తనుజ అండ్ నిఖిల్ అండ్ మన పవన్ వీళ్ళని కమెంటర్స్గా పెట్టేస్తున్నాం, మిగతా వాళ్ళంతా ప్రజలు అని చెప్పేసింది. ఆ తర్వాత ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అన్న కొంచెం కామెడీ చేసిరబ్బా, నవ్వాలే. ఓకే, ఏం లేదు, సుమన్ శెట్టి అన్న అట్లా వస్తాడు, నువ్వెవరు ఈయనెవరు అని అంటే మా అన్నయ్య అంటాడు. అన్నయ్యంది పొట్టిగా చిన్నగా ఉన్నాడు అని అంటే, ముందు పుట్టాడు వల్ల కొంచెం చిన్నగా పుట్టాడు. ఆ తర్వాత ఇంకో ఆయన మా పెద్దని చాలా పొడుగున్నాడు. ఆయన ఏంటి వంగడా అంటే, ఆయన వంగితేనే 4 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు ఆల్రెడీ. ఓకే, ఆ తర్వాత నవ్వారా, ఓకే నవ్వాలి, బాగా నవ్వాలి. ఓకే, దౌడలు నొస్తాయి ఇవి. రైట్, నెక్స్ట్ కామెడీ చేస్తారు. కామెడీ అయిన తర్వాత మనకి సీక్రెట్ టాస్క్ ఇస్తున్నా అని చెప్పి కింగ్స్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అది టాస్క్ కాదు, అది లైట్ తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి బర్నీ అన్నతో హెడ్ మసాజ్ అని దివ్యనికిత కామెడీ చేసింది. కామెడీ మీరు చేసిన కామెడీ అని మేము గుర్తించాము, ఓకేనా. ఏందో అదొక ఆనందం ఆమెకి ఏమైనా కానీ బరి నిన్ను దేనికైనా బరినన్నా కాదు, గిని కామెడీ చేయడానికైనా ఇంకేదైనా దానికైనా ఇంకొకరన్నా పిలవచ్చుగా. మన నోట్లకి వెళ్తే బరినన్న పేరు తప్ప ఇంకోటి వెళ్ళదు ఎందుకు. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిందయ్యా. కమాండర్స్ వర్సెస్ ప్రజలు జరగాలి అంటే ఫస్ట్ కమాండర్స్ వర్సెస్ కమాండర్స్ జరగాలి. అందులో మిగిలిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళకి విత్ ఒక ప్రజలతోటి కాంపిటీషన్ జరుగుతుంది. ఒకవేళ ప్రజలు గెలిస్తే వాళ్ళు కమాండర్లు అవుతారు, ఒకవేళ కమాండర్స్ గెలిస్తే వాళ్ళు కమాండర్లు మిగిలిపోతారు. లేదు ప్రజలు గెలిస్తే వాళ్ళు
ప్రజలు కమెంటర్లు ప్రజలు అవుతారు అన్నట్టు. ఓడలు బళ్ళు ఓడలు అయ్యే కాన్సెప్ట్ అనమాట. రైట్. బుట్టలు పెట్టిరు, గంపలు వెనకాల వేసుకోవాలి, బాల్స్ ఉన్నాయి, బాల్స్ ఇసిరేసుకోవాలి, ఒకళ్ళ దాన్ని ఒకళ్ళు వేసుకోవాలి. రైట్. ఈ టాస్క్ స్టార్ట్ అయింది, బాగానే ఉంది అబ్బా, బాగానే ఉంది, టాస్క్ బాగానే ఉంది. అక్కడ బాటర్ లైన్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ అయింది. తనుజ ఒకసారి ఇట్లా బాల్స్ చేయడానికి వస్తుంటేనే ఇట్లా అంటుంటే ఆయన వెనక్కి ఇట్లా పడిపోయాడు. అట్లా ఒకసారి డిమాండ్ పవన్ లైన్ దాటిండు, ఓకే. అండ్ నిఖిల్ ఒకసారి ఇటు సైడ్ దాటుతాడు, ఒకసారి అటు సైడ్ దాటుతాడు, ఒకసారి మళ్ళీ హాఫ్ లెగ్ దాటుతాడు. అట్లా 3 సార్లు దాటుతాడు. 2 సార్లు అంటారు కానీ ఒకసారి చూడరు వీళ్ళు. అంటే రీతు చూడది, నలుగురిని ఎడికెళ్ళి చూస్తాను, 4 కన్ను ఉన్నాయి, 2 కాదు ఉన్నాయి, 2 కూడా ఒకటే దిక్కు చూస్తాయి, రెండు దిక్కులు పోయి చూడే కదా, కాబట్టి చూడడం కష్టమైంది. కానీ నిఖిల్ 3 సార్లు ఫౌల్ చేసిండు. నిఖిల్ లిటరల్లీ ఆ గేమ్ నుంచి అవుట్ కావాలి. సంజనాక మొత్తుకున్నది కరెక్టే కానీ ఆమె చూసి చెప్పలేదు, ఊరికి నేను చెప్పింది. సో నిఖిల్ అయితే 3 సార్లు లైన్ దాటిండు. సరే లైన్ దాటితే ఫౌల్ కాదు, లైట్ తీసుకోమని చెప్పి సెకండ్ రౌండ్ నుంచి పెట్టింది కాబట్టి లైట్. కానీ అదే టాస్క్ పరంగా చూసినా కానీ సంజనాక చక్కగా ఆడలేదబ్బా. సంజనాక దూరమే ఉంది. సంజనాక ఆడలేదు, కష్టం ఆమెకి కష్టము, ఆమెకి ఆస్తమా కూడా ఉంది, అది కూడా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. ఆట ఆడంగానే ఎంబటి పోయి మళ్ళీ ఆస్తమా మెడిసిన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఆమెకి దమ్ము వస్తుంది. అందుకే మన దయ్యాల టాస్క్ దగ్గర కూడా, హర్రర్ టాస్క్లో కూడా వాళ్ళు ఇట్లా బెదిరియంగానే, అంటే కొంచెం భయపెట్టేయంగానే అన్నది ఏంటంటే బ్రీత్ ఆగిపోయినట్టు అయిపోయింది ఆమెకి. అది ప్రాబ్లం. ఆమె భయంతో కాదట, బ్రీత్ ఆగిపోయినట్టు. నేను ఇన్ హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఆ తర్వాత పోయి మళ్ళీ ఆమె మెడిసిన్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందుకే మళ్ళీ భయపెట్టిడాలు అట్లాంటివి ఏం పెట్టలే ఆమెకి. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఓకే. నెక్స్ట్ నిఖిల్ అయితే 2-3 సార్లు బయటకు వచ్చినప్పుడు డిమాండ్ పవన్ 2 సార్లు పోతాడు. ఒకసారి ఏమో తనుజ నెట్టడం, అంటే పూర్తి స్థాయిలో నెట్టడం అని కాదు, బాల్స్ వేసే ప్రాసెసే అది, ఒక అటాకింగ్ మోడ్ అంతే. సో అందులో భాగంగా డిమాండ్ పవన్ వెనక్కి పోయిండు. అక్కడ డిమాండ్ పవన్ కూడా తప్పలేదు, అది అసంకల్పిత ప్రతీకార చర్య జాపం కింద జరిగిన ప్రక్రియ తప్ప ఇంకేం లేదు. ఆ తర్వాత ఇక్కడ డిమాండ్ పవన్ పడ్డాడు, అటు లైన్ దాటి పడ్డాడు. అది కావాలని దాటింది కాదు, పడ్డాడు ఆయన. అయినా పడేటప్పుడు కూడా కాళ్ళు ఇటు సైడ్ ఉంటే అటు పడతాడు, అటు బ్యాలెన్స్ చేసుకుని ఇటు లేసే టైంలో కాళ్ళు అటు పైకి లేస్తాయి తప్ప మనకి డిమాండ్ పవన్ది కూడా పెద్ద తప్పేం లేదు. నిఖిల్ మాత్రం అంటే కావాల్సుకొని 2 సార్లు దాటుతాడబ్బా, అది మాత్రం తప్పే. లైన్ దాటుతుండు అని తెలిసి దాటుతాడు ఆయన, ఈయన తెలియక దాటుతాడు, అది డిఫరెన్స్. సరే, ఇక్కడ సంజనక్క మాత్రం చాలా బ్లండర్ చేసింది. మంచిగా ఒక సైడు చెయ్యి ఊసిపోయిందని చెప్పి, చేయకున్న వేసుకునేది ఉంటుంది కదా, అది ఊడిపోయిందని చెప్పి మెల్లగా మేడం తీసి మంచి గంపకి తీసి కుమ్మరిచ్చేస్తుంది మొత్తం బాళ్ళు. కరెక్ట్గా నేను గమనించిన దాన్ని బట్టి గంపలకి వెళ్ళి రాలిన బాల్ ఎన్ని తెలుసా? 13 బాల్ ఏమో రాలినాయి అబ్బా. అంటే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, నాకైతే అవి కనిపించినాయి. 13 బాల్ రాలినాయి. సో 13 బాళ్ళు తర్వాత రిటర్న్ అందులో వేసింది 7 బాల్లే, అయినా కానీ అవుట్ అయింది. అయినా కానీ ఆ గేమ్లో ముందుకు రాలేదు అంటున్నా. సో టాస్క్లో ఇక వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన పంచాయతీలన్నీ కూడా ఎట్లా అంటే, తనుజ అనవసరంగా బాగా సీరియస్ అవ్వడం, నాకు ఎందుకు అనవసరంగా బాగా ఇట్లా అయింది, ఎందుకు తీసేస్తున్నావు, ఎందుకు అట్లా, ఎందుకు ఇట్లా అని. మ్యాటర్ స్టార్ట్ అయింది ఎక్కడంటే, నిఖిల్ 2సారి బయటకు అయిన తర్వాత 2 సార్లు పోయినావు, నువ్వు అవుట్ ఫ్రమ్ ద గేమ్ అని అంటే, ఎందుకు తీసేస్తావు, ఎందుకు అవుట్, ఎందుకు ఆడడానికి లేదు చెప్పు అని అంటే, డిమాండ్ కూడా 2 టైమ్స్ పోయిండు కదా అని తనుజ అంటుంది. డిమాండ్ 2 టైమ్స్ పోలేదు, ఒకసారి నువ్వే నెట్టినావు అని అంటే, నేను నెట్టలేదు, నేను వేయడానికి పోయినా అంటే, నెట్టినావు అందుకే పోయిండు అనే పాయింట్ చెప్తే వాళ్ళు తనుజ ఒప్పుకో, సరే 4 ఆడంతే అంటుంది. వెరీ ఫేర్, 4 ఆడండి, ఓకేనా, హ్యాపీయా అని అంటుంది. ఇక సంజనక్కకి వెళ్తుంది అక్కడ. వెరీ ఫేర్ ఏంటి, ఆయన తీసేశారు కదా, ఆయన ఎలా ఆడతాడు అక్కడనే నిల్చొని మాట్లాడుతూ ఉంది, కంటిన్యూగా పోక్ చేసినట్టుగా మాట్లాడుతుంది. రీతుకి చెవులలోనే మాట్లాడినట్టుగా వినబడి, మీరు కదలరు, మీరు ఇక్కడనే ఉండి నిలబడి మాట్లాడుతూ ఉంటారు, ఆడండి మీరు ఫస్ట్, నాతో మాట్లాడే బదులు మీరు ఫస్ట్ ఆడండి అని చెప్పి ఎవరు రీతు, మీరు ముచ్చట పెట్టడం ఉంది కానీ ఆడడం లేదు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ అడగకుండా మీరు ఆడుకోండి అని చెప్పింది. ఐఎమ్ డిఫెండింగ్ మోడ్లో ఉన్నా, నేను డిఫెండింగ్ చేసుకుంటున్నా, డిఫెండింగ్ మై సెల్ఫ్. మీరు పోయి వాళ్ళ మీద పడమంటారా నన్ను, నా ఆట నా స్ట్రాటజీ నీ దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఇక్కడ నుంచి మిస్ అవ్వడం స్టార్ట్ అయింది మాటలు. తర్వాత సరే మీ ఇష్టం, ఆడకండి, అలాగే నిల్చోండి అని అంటుంది. ఆట ఆడుతున్నా కళ్ళు కనబడతలేవా అన్నది. ఇది రెండొక మాట, కళ్ళు కనబడతలేవా అనడం. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అక్కడ తనుజ దగ్గర 2 బాల్స్, డిమాండ్ పవన్ దగ్గర 11 బాల్స్. డిమాండ్ పవన్ గివ్ అప్ ఇచ్చేసి కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి వేయండి, నేను అవుట్ అయినా అంటున్నారు కదా, ఓకే ఆయన ఫౌల్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, మళ్ళీ ఎందుకు వచ్చిండు, వేసేయండి, ఇంకా నేను అవుట్ అయినా అంటారు కదా, నాది కూడా ఫౌల్ అంటారు కదా, నేను ఫౌల్ ఒప్పుకుంటున్నా పట్టండి వేసేయండి అంటే అందరు వచ్చి బాల్స్ వేస్తారు. అందుకే డిమాండ్ పవన్ దగ్గర 11, ఆయన నిఖిల్ దగ్గర 2, సంజనక్క దగ్గర 7. సో ఈ రౌండ్లో నుంచి సేవ్ అయింది ఎవరు అంటే నిఖిల్ అని చెప్పింది. నిఖిల్ అని ఎట్లా చెప్తావు అని చెప్పి సంజనక్క మళ్ళీ లోలి పెట్టుకుంది. ఆయన ఆల్రెడీ అవుట్ అయ్యింది అన్నప్పుడు ఆయన ఎట్లా చెప్తావు, బయటకు పోయిన మనిషిని నువ్వు ఎట్లా సేవ్ చేస్తావు, నీకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకుంటున్నావు అని అంటుంది. ఇక్కడ ఎపిసోడ్లో ఇట్లుంది కదా నీట్గా, ప్రోమోలనేమో డిమాండ్ పవన్ ఇష్యూ అయిన తర్వాత నీకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకుంటావు అంటే మనం ఏమనుకుంటాం, డిమాండ్ పవన్ సేవ్ చేయడానికి ట్రై చేసింది, పాత రీతు మళ్ళీ వచ్చిందని అనుకుంటామా? ఇక్కడ జరిగింది ఏంటి,
ఈమె కలిపింది ఎవరికి? నిఖిల్ అట ఈయన కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకుంటాం అంట. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళు, మీరు భలే కలుపుతారని చెప్పి సీరియస్ అయింది. భలే లేకపోతే ప్రతి ఒక్కరిని నీకు కావాల్సిన వాళ్ళని అంటే ఎట్లా? ఇప్పుడు సంజనకి ఈమె కావాల్సిన ఆమె కదా, మరి ఈమెకి చూసిన జుట్టు ఇచ్చింది కదా, మరి ఈమెకు కావాల్సిన ఆమె కదా, మరి నీకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకుంటారు అని అంటే, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళని చెప్పండి ఇక మీరు అంటే, అది నీకు తెలుసు నాకేంది, బీ ఫేర్ రీతు, బీ ఫేర్ అంటది. ఆ తర్వాత ఇక రీతు ఉండి ఐఎమ్ వెరీ ఫేర్ కాబట్టి మీరు బుట్ట బోర్లేసినప్పటికీ మిమ్మల్ని తీసేయలే, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయలేదు, అక్కడే డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎన్ని బాల్స్ ఉంటాయో కూడా తెలియదు అని కొన్ని బాల్స్ తీసి అందులో వేసిన 7 బాల్స్ వేసారు కదా మీరు, నాకు అంటది 7 బాల్స్ తీసేసారు, అక్కడ ఎన్ని బాల్స్ పడ్డాయి ఎవరికి తెలుసు, మీరు మిమ్మల్ని అక్కడనే డిస్క్వాలిఫై చేయాలంటే సంజనకు ఉండి అది నేను ప్యానిక్ అయ్యి చేశాను, సారీ కూడా చెప్పానంటది. ప్యానిక్ అయ్యి చేసుడు ఏంది? ఒకరేమో పిక్నిక్ వచ్చినా అంటారు, ఒకరేమో ప్యానిక్ అయినా అంటారు. పిక్నిక్ వచ్చినా అన్నది ఎవరు చెప్పండి? అంటే ఆమె అనలేదులే, మనం అన్నాం. పిక్నిక్ వచ్చిపోయినట్టుగా నాకు రావాల్సినప్పుడు వచ్చాను, కావాల్సినప్పుడు పోయాను, నా ఇష్టం అన్నట్టు చెప్పింది కదా. సరే, రీతు ఉండి ఐఎమ్ వెరీ ఫేర్ అని చెప్పేసింది. ఆ తర్వాత సంజనక్క ఉండి ఇట్లా అన్న తర్వాత రీతు మళ్ళీ అంటది డెమాన్ అసలు ఆటలో నెడితే బయటకు వెళ్ళిండు వాడు, రెండోసారి పడ్డాడు వాడు, అసలు వాడు కావాలని బయటకే పోలేదు అని. ఆ తర్వాత తనుజ ఉండి డెమాన్ వెళ్ళాడు, ఎలా వెళ్తే ఏంటి, వెళ్ళిండు, వాడు వెళ్తుండా, ఇట్టు పోయిండా అట్టమైందా అంటే నువ్వు ఇట్ట అన్నందుకు పోయినా అని చెప్పి డిమాన్ పవన్ చెప్తూ ఉంటాడు. నేను అంటే మొహం మీద చేతులు తెచ్చినా అంటే మొహం మీదకి తెలియదు, నేను బాల్ చేయడానికి వచ్చిన అది. ఇక డిస్కషన్ జరిగింది. కొంచెం డిస్కషన్ తర్వాత సంజనకు ఉండి ఫ్రెండే కానీ గేమ్లో పక్కన పెట్టిన వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం కరెక్ట్ కాదు, అతన్ని సేవ్ చేసినావు అది కరెక్టే కాదు, తను సేవ్ అవ్వడం అసలు కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ రీతు ఉండి మీరు ఏం పోర్ట్రే చేసుకుంటారో అది పోర్ట్రే చేయండి, గేమ్ ఆడకుండా మీకు నచ్చినట్టు ముచ్చట్లు పెడుతూ మీరు ఏది ఫేర్ అనుకొస్తే అది చెప్పుకోండి అంతే. అంటే గేమ్ ఆడట్లని ఎట్లా అంటావు, గేమ్ ఆడినాయి కాబట్టి కదా 7 బాళ్ళు పడ్డాయి, అంటే గేమ్ ఆడితే 7 బాళ్ళు పడాయి, తక్కువ బాళ్ళు పడతాయి అన్నది అంతే కదా. గేమ్ ఆడితే 7 బాళ్ళు పడవు, తక్కువ బాల్స్ పడతాయి, మీరు సరిగ్గా ఆడలేదు అంటే నాది స్ట్రాటజీ, నా స్ట్రాటజీని నువ్వెవరు నా స్ట్రాటజీని అనడానికి, నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి నువ్వెవరు ఆఫ్టర్ ఆల్ అని అన్నది. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, ఆఫ్టర్ ఆల్ కాదు సార్ అని చెప్పి మాట్లాడింది రీతు. ఆఫ్టర్ ఆల్ కాదు అని చెప్పింది. అసలు క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు నా స్ట్రాటజీని అని అంటది. తప్పు కదా, ఆఫ్టర్ ఆల్ అని ఎట్లా అంటది, కళ్ళు మూసుకున్నావా, కళ్ళు కనబడతలేవా అని ఎట్లా అంటది, ఎందుకక్క నోరు జారుతావు, పాజిటివ్గా మంచి సపోర్ట్ చేసే జనాలు ఉన్నారు బయట, సంజనక్క మా సంజనక్క టాప్ 5 రావాలి సంజనక్క అని కోరుకునేటోళ్ళు ఉన్నారు, నువ్వేమో కేసండి అని ఎత్తావు. రీతు చౌదరి ఉండి ఆఫ్టర్ ఆల్ అనడానికి మీరెవరండి, అది కరెక్ట్, ఎవరు పడితే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ టూఫ్టర్ ఆల్ అంటే పడడానికి రాలేదు ఇక్కడికి నేను అని చెప్తుంది. ఆఫ్టర్ ఆల్ ఏం బ్యాడ్ వర్డ్ కాదు, ఇంకా ఎక్స్టెన్షన్ చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్టర్ ఆల్ ఏం బ్యాడ్ వర్డ్ కాదు, పోయి ఇంగ్లీష్ నేర్చుకోపో అంటది. ఇంగ్లీష్ నేర్చుకోపో అంటే నాకు ఇంగ్లీష్ రాదు అని అంటది. నేర్చుకోమ్మా పనికి వస్తుంది అట. అక్క నీకు ఇంగ్లీష్ వస్తే మరి ఇంగ్లీష్ బిగ్ బాస్ పోయిపోయినా అక్క, మరి తెలుగు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చినావు, అవునా కదా చెప్పండి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ బిగ్ బాస్ పోయింది, మరి తెలుగు బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది కాదు, ఎందుకక్క ఇది, ఎంతమంది అభిమానులు ఈజ్ దేర్ ఫర్ యూ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అనవసరపు థింగ్స్. రైట్, నెక్స్ట్ మాకు ఇంగ్లీష్ రాదు సరే. ఆ తర్వాత గేమ్ జరుగుతుంటే పక్కన చేరి డిస్ట్రాక్షన్ చేస్తున్నారు మీరు, ఐఎమ్ హియర్ ఫర్ సంచాలకం చేయడానికి ఉన్నా, నువ్వేమో ఊకే పుల్లలు పెడతావు అన్నట్టుగా చెప్తుంది. అంటే సంజనాక ఉండి ఫౌల్ చేస్తున్నావుగా, అదే చెప్తున్నాను, కావాలని ఫౌల్ చేస్తున్నావుగా అని చెప్తే మీరు కావాలని పోర్ట్రే చేస్తున్నారు, ఫౌల్ గీవులు అని చెప్పకండి అని చెప్పి అక్కడ రీతు చౌదరి మళ్ళీ డెసిషన్ చేంజ్, నిఖిలో నువ్వు వాడు, ఓకేనా, నువ్వు వాడు. అండ్ తనుజ యు ఆర్ సేఫ్. తనుజ ఫుల్ ఖుషిగా మాట్లాడేది, నేనెందుకు సేఫ్, ఆయన కదా ముందు, ఆయన కదా తక్కువ పడ్డాయి, ఆయన సేఫ్ కావాలి కదా, ఆయన ఎంత సేఫ్ అవుతాడు, నేనెందుకు సేఫ్ అవుతాను, వర్రచ్చు కదా, దీనికి వర్రమైంది అక్కో, తనుజ అక్కో సపోర్ట్ అక్క దీనికి అర్థలేదు మరి. రీతు ఆయన ఎందుకు అవుట్ అవుతాడు, ఆయన ఎందుకు బయటకు పోయినట్టు, ఆయన బయటకు పోతే అవుట్ ఎందుకు అవుతాడు, డిమాండ్ పవన్ కూడా బయటకు పోయినగా, ఇతను ఎట్లా తీసేస్తావు, ఆడకుండా ఎట్లా చేస్తావు అని మీదకి వచ్చింది. ఇలా టిట్ అంటుంది ఏమన్నా అంటే. మరి ఆయనని ఆయన సేఫ్ అన్న వ్యక్తిని మళ్ళీ ఆడమని నువ్వు సేఫ్ కాదు అని అన్నప్పుడు అనాలి కదా, ఆయన ఎట్లా సేఫ్ జోన్లోకి వెళ్ళి తీసేస్తావు, ఆయనకు తక్కువ పడ్డాయి కదా బాల్స్, ఆయన సేఫ్ జోన్లోకి ఎట్లా తీసేస్తావు, ఊరికి రావాలి కదా మీది మొక్కనా, ఎందుకు రాలేదు సపోర్ట్ అక్క, ఎందుకు రాలేదు అక్కో, మనని సేవ్ చేశారనా, ఓకే అక్కో. రైట్, నెక్స్ట్ తర్వాత ఇక చెప్తుంది ఏంటి, బీ ఫేర్ రీతు, బీ ఫేర్ అంటాడు నిఖిల్, బీ ఫేర్, అందరూ బీ ఫేర్ అనండి. ఓకే, ఒక కుళ్ళు జోక్ వచ్చింది కానీ ఎందుకు లేదు. రైట్, నెక్స్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ నిఖిల్ అండ్ సంజనక్క ఆడిరు. డిమాండ్ పవన్ నిఖిల్ మంచిగా ఆడతారు, ఆటోమేటిక్గా సంజనక్క దాంట్లో బాల్స్ ఎక్కువ పడతాయి, సంజనక్క ఉన్నది. అండ్ డిమాండ్ పవన్ నిఖిల్లో
ఆటోమేటిక్గా డిమాన్ పవన్ చాలా బాగా ఆడతాడు. డిమాన్ పవన్ దాంట్లో తక్కువ పడ్డాయి. అయితే బాల్స్ కౌంట్ చేసిరు, చూస్తే డిమాన్ పవన్కి ఒకటే ఒక బాల్ వచ్చింది. సో డిమాన్ పవన్ సేఫ్ ఇన్ దిస్ రౌండ్. థర్డ్ రౌండ్ జరుగుతుంది. నిఖిల్ అండ్ సంజన యాజ్ యూజువల్గా. నిఖిల్ కంటే సంజనక్క కంటే నిఖిల్ బాగా ఆడతాడు. నిఖిల్ దాంట్లో 8 బాల్స్ పడ్డాయి, సంజనక్క దాంట్లో 28 బాల్స్ పడ్డాయి. ప్రభంజనం అయిపోయింది, కథం. అస్సలు బాగా ఆడలేదు అక్క. టాస్క్ అంతా ఆగమాగం జరిగిందిలే మొత్తం. కొంచెం మనకి ఈ పుల్లింగ్ చేయొద్దు, పుషింగ్ చేయొద్దు, ఇవన్నీ సవాలక్ష క్వశ్చన్లు. మధ్యలో రీతు సపోర్ట్ చేయడానికి మధ్యలో ఒకసారి సంజనక్కకి బాల్స్, అక్క సంజన గారు మీరు బాల్స్ ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ బాల్స్ కనబడి తీసుకోవచ్చు మీరు అని చెప్తుంది. చెప్తే ప్లీజ్ రీతు ప్లీజ్ చెప్పండి ఏమంటారు అని చెప్పండి. అక్క బీపీ లేస్తే కథం ఏదేదో ఎత్తుంది. రైట్. నెక్స్ట్ కోడిగుడ్డు ఒకటి కొంచెం జోకులు చూపించారు సుమన్ శెట్టి అన్నది. ఆ తర్వాత మనకి బాక్సుల టాస్క్ పడ్డది. బాక్సుల టాస్క్లో సంజనక్క, సుమన్ శెట్టి. సంజనక్కనే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కమాండర్. ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. నీ సమవుజ్జిని సెలెక్ట్ చేసుకోమా అంటే అన్నని సెలెక్ట్ చేసుకుంది, సుమన్ అన్నని. అంటే ఇలాంటి టాస్క్లో హైట్ ఈక్వల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే న్యాయం, తల్లి బిడ్డ న్యాయం. కానీ సుమన్ నేను తక్కువడు కాదే, ఖతర్నాక్ ఆడిండు. ఆఖరికి చూసిరా మనకి పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసిలో చీర తిప్పినట్టు ఇక్కడ మనోడు సుమనన్న బాక్స్ తిప్పుతూ ఉంటాడు, జిగ్ 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 అని తిప్పుతూ ఉంటాడు. ఆ సీన్ భలే అనిపించింది నాకు. రైట్. సుమనన్న అయితే బాగానే ఆడిండు. ఆయనకి హైట్కి మించి, ఆయన స్థాయికి మించి అంటారు చూడు, ఆ టైప్లో ఆయన హైట్కి మించి ఆడిండు అన్నట్టు. అక్క కూడా బాగానే చేసింది. అండ్ లాస్ట్ బాక్స్ అయితే ఫస్ట్ సుమనన్న పెట్టిండు కాబట్టి ఈ రౌండ్ సుమనన్న కూడా ఇవ్వచ్చు కావాలంటే. కానీ బాక్సులు స్ట్రైట్గా ఉన్న లైన్ చూస్తుంటే కనుక సంజనక్కకి ఇవ్వాల్సి వస్తుంది. స్ట్రైట్ ఉండపోయినా పర్లేదు, ఎట్టున్నా పర్లేదు అని ఒక మాట చెప్పిండని చెప్పి ఆ మాటను పట్టుకుని ఆగమాగం చేస్తారు. అక్కడ ఎవరికి ఇచ్చిన రైటే, ఎవరికి ఇవ్వకపోయినా తప్పే. సో అట్లాంటి డెసిషన్, ఇద్దరికి ఈక్వల్ హైట్ వచ్చింది. ఇంకా అక్కడ ఏం చేస్తారు? ఇంకొక బాక్స్ వేయాలి పైకి. ఎవరేస్తారు? ఎవరేస్తే వాళ్ళు వినరంటే అప్పుడు ఉంటుంది. కానీ అవి ఎవరు వేసినా కానీ వాళ్ళు పడిపోతుంది టవర్. అది రిస్క్ కాబట్టి ఎవరు వేయడానికి ఇష్టపడరు. సో అది జరిగింది. ఇంకేం చేయలేం సిచ్యువేషన్. దానికి వీళ్ళు ఒక్కసారి లేచిరయ్యా మొత్తం. కళ్యాణ్ మొత్తం ఏదో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి కారణం అయింది అన్నంత సినిమా చేసిరు. మరి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందబ్బా. ఒక డాక్టర్ చూడబ్బా వేస్తుంటాడు ఉన్నాడు డాక్టర్ పాడుగాని. డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి, మంది ప్రాణాలు తీయడానికి మందులు తయారు చేస్తాడట చూడు. అమ్మ జీవితం కాదు అబ్బా. నాది ఒకటే రిక్వెస్ట్, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ దేశం నచ్చకపోతే దెర్ ఆర్ మెనీ కంట్రీస్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ దేశంలో బాంబులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరికైనా, అది ఎవరైనా, అది నేను రిలీజియన్తో సంబంధం లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈ దేశం నీకు బరువు అనిపిస్తే, ఈ దేశం నీకు తప్పు అనిపిస్తే ఇక్కడ ఎందుకు ఉండడము? హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నీకు పౌరసత్వం కావాలి, ఇక్కడ నీకు ఆధార్ కార్డు కావాలి, నీకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, అన్నీ కావాలి, ఆయుష్మాన్ భవ కావాలి, ఫ్రీ బస్సులు కావాలి, అన్నీ కావాలి, సర్వం కావాలి. నీకు ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కావాలి. పరాయి దేశాలలో అట్లాంటి ఫెసిలిటీస్ ఉండయా తెలియదు నీకు. అసలు అక్కడ ఎంత నానా కష్టాలు పడుతుందో తెలియదు, వాళ్ళ బతుకులు ఎట్టున్నాయో తెలియదు, వాళ్ళ బతుకులు షైన్ అవుతున్నాయా, మాడి మషే బొగ్గు అయిపోయినాయో తెలియదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ క్రైటీరియా ఏది తెలియదు. వాడెవడో రెచ్చగొట్టినది మనం రెచ్చిపోవడం ఎందుకు? ఉన్నకాడ సలగా బతకాలి. జీవితం ఎన్నేళ్ళు ఎంది? అసలు నీకు లోకం తెలిసేసరికి సగం జీవితం అయిపోతుంది నీకు. ఆ తెలిసిన లోకాన్ని ఈదడానికి, దాని మీద పోరాటం చేయడానికి 10, 15, 20 ఏళ్ళు కూడా అవుతుంది. 20 ఏళ్ళల్లో నువ్వు పోరాటం చేస్తావు, ఆ తర్వాత చల్లబడి సప్పబడి మూలకు కూర్చుంటావు. అది నీ జీవితం. అంటే ఆరిపోయే కొవ్వొత్తి ఉంటుంది మన బతుకు. దానిలో నువ్వు పగలు, ప్రతీకాలు, కోపాలు, తాపాలు, పరమతాలు, పరాయి దేశాల ప్రేమలు, ఎందుకు మన్ను బుక్క? దేనికి అవన్నీ? ప్రశాంతంగా బతకొచ్చు కదా ఉన్నన్నాళ్ళు. ఏం కట్టుకొని పోతావు? 10 మంది ప్రాణాలు పోతే ఏమొస్తుంది ఆనందం? చనిపోయిన వాళ్ళందరి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. అండ్ దయచేసి ఎవరైనా కూడా ఇలాంటి ఆలోచనలకు పోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎవరు కూడా ఎవడో ఏదో చెప్తే ఏదో ట్రిగర్ అయిపోవాల్సిన అవసరం లేదు. లైట్ తీసుకోండి, అన్నీ లైట్. ఇప్పుడు నాకు ఈ బిగ్ బాస్ షోనే పెద్ద లైటు. బేసిక్గా నేను పెద్ద లైట్గా తీసుకుంటా. కనీసం అప్పుడప్పుడన్నా సీరియస్గా మాట్లాడకపోతే మీరు ఫీల్ అవుతారేమో, నేను ఫీల్ అయ్యి మాట్లాడతా తప్ప అంతకుమించి నాకు అన్నీ జుజుబిలే కనిపిస్తాయి. సో అట్నే ఉండండి, లైట్ తీసుకోండి, లైట్ హార్టెడ్గా ఉండండి. ఈ పంచాయతీలను చూస్తామా, టైం పాస్ ఎంజాయ్ చేసినామా, ఆ తర్వాత మంచిగా నవ్వుకున్నామా, కథం ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ కాదు. రైట్. రాజకీయం అంతా ఒక రకంగా ఉంటుంది, దానికి లోబడకండి. అంటే రాజకీయం లేకపోతే మరి సొసైటీ లేదు, ప్రతిదీ కూడా ఎవరొకరు చూసుకోవాలి కదా. కానీ ఇవాళ రేపు నీతిగా ఉన్న రాజకీయ నాయకుడు లేడు. అన్ని లెక్కలు ప్రతిదానికి. సో ఏ దాని జోలికి పోకండి, మన లైఫ్ మనం ప్రశాంతంగా బతికేలాగా చూసుకుందాం. రైట్ కంటిన్యూ చేద్దాం. ఎక్కడున్నాం మనం? ఆ తర్వాత ఆ రోజు ఇలా చేశారు కదా కళ్యాణ్.
ఆ రోజు ఇట్నే చేసిర్రు మీరు. ఏది శ్రీజ వర్సెస్ అన్న భరణి అన్న టాస్క్‌లో కూడా ఈ పంచాయతీ తెలవనియ్యలే. లొల్లి, 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 లొల్లి చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు లొల్లి చేస్తున్నారు. అంటే తనుజ ఇంక ఆగుతలేదు మీదికొస్తాంది. నువ్వు అసలు వేస్ట్ సంచాలకు, నువ్వు వర్స్ట్ సంచాలకు, నువ్వు ఫెయిల్యూర్ సంచాలక్ అని అంటది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు మూసుకొని కూర్చో. ఇద్దరు సేమ్ హైట్ ఏసిర్రు. అంటే నువ్వు చూసుకో, నువ్వు చూడు అంటది. నువ్వు చూడంటే ఇద్దరు సేమ్ హైట్ ఏసారు కదా! ఆయన హైట్ ఏంది, ఈమె హైట్ ఏందంటే ఆయన హైట్, ఈమె హైట్ కాదు కదా! ఒక టాస్క్ ఇచ్చిర్రు భయ్. ఆ టాస్క్‌కి ఇద్దరు కాంపిటీటర్స్ ఉన్నారు. ఆ కాంపిటీటర్స్‌గా చూడాలనా? వాళ్ళ హైట్ ప్రకారంగా చూడాలనా? ఆమె సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ సెలెక్షన్. లిటరల్లీ ఆమె గెలవడానికని సెలెక్ట్ చేసుకుంది. హైట్ నేను ఎక్కువ పెట్టొచ్చు, ఆయన తక్కువ పెట్టొచ్చు కదా అన్న కాంపిటీషన్‌లో అట్లనే సెలెక్ట్ చేసుకుంది. ఆడేటోళ్ళకి నిజంగా స్పోర్టివ్ స్పిరిట్ ఉంటే, గట్టి స్పోర్టివ్ స్పిరిట్ ఉంటే తన హైట్ ఉన్నోళ్ళనే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ సీజన్‌లో చూడండి స్ట్రాంగ్ కాంపిటీటర్ అంటే పక్కన పెడతారు. ఇప్పుడు డిమాండ్ పవన్ ఖచ్చితంగా పక్కన పెడతలేరు ప్రతి గేమ్‌లో. ఇయ్యాల కాదు పోయిన వారం, ఆ పోయిన వారం ఏం చేశారు? పక్కన పెట్టలేదా? అసలు ఆడేది వరస్ట్ గేమ్ స్ట్రాటజీస్. సమఉజ్జీలతో కొట్టాడాలి. అయిద్దా? ఇప్పుడు ఏ ఇంటర్నేషనల్ దాంట్లో అయినా, ఎక్కడైనా, ఏ గేమ్‌లో అయినా అమ్మాయిలకి సెపరేట్ గేమ్స్ ఉంటాయి, అబ్బాయిలకి సెపరేట్ గేమ్స్ ఉంటాయి. అందరూ కలిపి ఉండే కదా! ఎవరి స్టామినా వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది, ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి స్ట్రెంత్ వాళ్ళది, ఎవరికి వాళ్ళకి ఉంటుంది. అంతెందుకు ఒక వెయిటోళ్ళకి ఇంకో వెయిటోళ్ళకి పెట్టరు. అండర్ వెయిట్ ఉంటుంది, అండర్ ఏజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. అవునా కదా? ప్రతి దాంట్లో కూడా అట్లుంటాయి. ఎవరికి సమఉజ్జి వాళ్ళతోటే ఉండాలి. ఇక్కడ సమఉజ్జి లేవు. ఒకరు బజ్జీ, ఒకరు మిర్చి. ఎడికెళ్ళైద్ది? ఎందుకు వచ్చిందో ఇది కాదు కదా. సరే మొత్తానికైతే ఇక్కడ నీ తీసుకున్న నిర్ణయం అయితే రాంగ్ అయితే కాదబ్బా. రైట్ కూడా కాదు, రాంగ్ కూడా కాదు. అక్కడ ఏముండదు అబ్బా, గాలికి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. అండ్ దీనివల్ల ఏమన్నా మార్పులు వస్తాయా? ఈ టాస్క్ గెలిస్తే మార్పులు వస్తాయి, ఓడిపోతే మార్పులు వస్తాయి. అంటే ఓడిపోతే సింపతి వస్తుంది, గెలిస్తే ఏమొస్తుంది? ఏం రాదు, కమాండర్షిప్ వస్తుంది. ఒక పూట ఎక్కువ తినచ్చు, అంతకుమించి ఏముండదు. ఆ తర్వాత ఇక కళ్యాణ్ బాధపడతాడు. అంత అయిపోయిన తర్వాత ఎవరిది వాడే ఆడుతాడు అన్న గేమ్. అసలు రూల్స్ ఏం లేవా? మన ఇష్టం, ఎవరిది ఇష్టం వాళ్ళదేనా? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఇస్తారా లేదంటే విన్నర్కి ఇస్తారా? ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్న, ఆయన ఫస్ట్ వేసిండు, ఓకే, సరిగ్గా ఎవరిది ఉందో వాళ్ళే కదా విన్నర్ అన్నాడు. ఈ లాజిక్ కూడా బాగానే ఉంది. ఏ లాజిక్ మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది బిగ్ బాస్లో. ఎవరి లాజిక్ వాళ్ళే వేసుకొని మాట్లాడుకోవడం అంతే. సుమన్ శెట్టి అన్న, దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ తప్పైతే కాదు, కానీ రూల్ ప్రకారంగా రూల్ అయితే చెప్పొద్దు కదా. ఆ రూల్ చెప్పిండు కదా, ఎట్లున్నా యాక్సెప్ట్ చేస్తా అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అని అంటే, అక్కడ ఏంది సుమన్ శెట్టి అన్న లాజికే నాకు కరెక్ట్గా మంచిగా అనిపించింది. నచ్చి నీట్గా చెప్పుకున్నాడు. ఏం తెలుసా, అప్పుడు ఆ టాస్క్లో కూడా సుమన్ శెట్టి అనే ఉంటాడు. అక్కడ కూడా ఏమంటాడంటే, బాక్స్లో ఉండాలి అంటే నా ల్యాండ్లో నేను ఇల్లు కట్టుకోవాలి, పక్కన కట్టుకుంటే వర్కౌట్ అవుతుందా? కొంచెం నా ల్యాండ్ బార్డర్ కానిచ్చి కట్టినంత మాత్రం కరెక్ట్ అవుతుందా అని అప్పుడు ఒక లాజిక్ చెప్పిండు. అది కూడా ఖతర్నాక్ లాజికే సుమన్ శెట్టి అన్నది. ఈరోజు కూడా లాజిక్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరము సేమ్ హైట్ వేసినాము, నువ్వు రూల్ చెప్పిన దాని ప్రకారంగా సరిగ్గా బాక్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎట్లున్నావు ఓకే అన్నావు, బ్యాలెన్స్ అయితే సరిపోద్ది అన్నావు, అది కూడా యాక్సెప్టెడ్. సో ఎవరు ఫస్ట్ వేసిరో వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు కదా కళ్యాణ్ అన్నాడు. ఈ మాట నాకు నచ్చింది. టక్కున నేనైతే కరెక్ట్ చెప్పినావు అన్న, నువ్వేనా విన్నర్ అనేటోని నేను నిజంగా. అట్లా అంత మంచిగా ఉంది లాజిక్. అది కరెక్ట్ లాజిక్ ప్రకారంగా ఉంటే బాగుంటుంది. కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా కాదు, సంచాలక్ అనేది ఆయన చెప్తాడు ఏమైనా మిస్టేక్ పోతే అప్పుడు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు, లైట్ తీసుకో అని చెప్తుంటే కొంచెం బాధపడతాడు అన్నట్టు. ఆ తర్వాత భరణి అన్న దివ్యనికితే యాజ్ యూజువల్గా వాళ్ళ ముచ్చట్లు ఉంటాయి, వాళ్ళు అన్ని డిఫరెంట్గా ఉంటాయి ముచ్చట్లు. ప్రతీకారాలతో జరిగిన మనుషుల మధ్యలో కంటే ఇలాంటి గేములు చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అని మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం ఎంజాయ్ చేస్తాడులే, ఆ బాల్ టాస్క్లో కూడా భరణి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, చూసిన నేను. ఆ తర్వాత మనకి మీరు అన్ని రీజన్స్ పెట్టకండి, ఏం పడితే మాట్లాడకండి, మీరు అన్ని రీజన్స్ తీసుకెళ్ళి మీరు నామినేషన్లో పెడతారు, మీరు నాకు అంటుంది అనుకున్నా. ఓకే రైట్. రానివారు అలా ఎలా కూర్చున్నారు అక్కడ ప్రజలతో కలిసి. సరే కళ్యాణ్ సుమన్ శెట్టి అన్న బయటకు వచ్చి కళ్యాణ్ రాత్రి 2కి బాధపడతా ఉంటే వచ్చి, ఎందుకు లైట్ తీసుకో, ఓడిపోయినా నేను బాధపడతలేదు, ఎందుకు నువ్వు ఎంతగానో అంటే, ఎవరన్నారో తెలుసు కదా, వదిలేయండి అంటాడు. వదిలేయండి ఇది లైట్ తీసుకోండి అని చెప్పి ఒక హగ్గిస్తాడు. అయినా కానీ ఎవరన్నారో తెలుసు కదన్న, సిచ్యువేషన్ చూస్తున్నావు కదన్న, నువ్వు ఎలా తనుజ మంచిగా పండుకుంది, ఈయన తనుజ అన్నందుకు ఫీల్ అయ్యి ఎడతాడు, బాధపడతాడు. సరే ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మిడ్ నైట్ ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, వీడుకోలు.